మర్నాడు ఉదయం లేచేసరికే కాలేజీ క్యాంపస్ అంతా అల్లకల్లోలంగా ఉంది. బస్ కండక్టర్కు విద్యార్థులకు ఘర్షణ జరిగిందట. బస్సులు పగలగొట్టారట. బస్సు వాళ్ళు స్ట్రైక్ ప్రకటించారు. మా ప్రాణాలకు రక్షణ కావాలంటూ. హాస్టల్ పిల్లలు మాత్రం వేరే ఫోజులో తిరుగుతున్నారు. అభిమన్యు విషయం బయటికి వెళ్లి సేకరించాలి. అందుకని స్నానానికి వెళదామని తయారవుతున్నాడు. ఏమయ్యో సూపర్వైజరు, నన్నేనా? ఎదురుగా నిలబడిన నరసింహన్ అడిగాడు. ఆ నిన్నే. ఏంటలా చూస్తావ్? బయట లొల్లి జరిగింది నీకు తెలవదా అన్నాడు నిర్లక్ష్యంగా. తెలీదు. మీరెందుకున్నారయ్యా? తేరగా తినడానికి అనుకున్నావేమో. ఆ డిఎస్పీ గాడు శానాగా ఇంగ్లీష్లా మాట్లాడుతున్నాడు. జరపదు. నువ్వు గ్రాడ్యుయేట్వే కదా, వెళ్ళి మాట్లాడు. ఏందయ్యో సానా చేస్తున్నావు? మేం అన్నం పెట్టి ఉండడానికి వసతి చూపాం. మా నౌకరివి, మా పని చెయ్యాలి. ఇదే మాట ఆ డిఎస్పీ గారితో చెప్పు. ప్రజలు ట్యాక్సులు కడితేనే ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం మీ నౌకరియే, వెళ్ళి అడగండి అని చరచరా వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ లేని విరక్తి కలిగింది. తండ్రి లేకపోయినా ఒక ఎకరం అమ్మితే హాయిగా తన పిహెచ్డి అవుతుంది. థామస్ గారు ఇలా ఇచ్చి ఇబ్బంది పెట్టారు అనుకున్నాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి డిఎస్పీ స్టేట్మెంట్ రాసుకున్నాడు. డేట్ ఎక్స్పైర్ అయిన పాస్తో నరసింహ స్నేహితుడు ప్రయాణం చేశాడట. కండక్టర్ అది లాక్కొని జేబులో వేసుకుని వెళ్ళిపోయాడట. రెచ్చిపోయిన విద్యార్థులు దేహశుద్ధి చేశారట. మాకు ప్రాణరక్షణ కావాలంటూ గోల పెడుతున్నారు. విద్యార్థుల ప్రతాపం బస్సు కండక్టర్ల మీద తప్ప పగలే దోచుకుంటున్న దోపిడీ వర్గం వ్యాపారులపై పడదు. తారీఖైపోయిన పాస్తో తిరగడం తప్పు కాదా? పోలీసులు సున్నితంగా మందలించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అతను థామస్ స్నేహితుడు. సాలిగాళ్లకు దమ్ములున్నాయా? నరసింహ, నేరం మోపి అరెస్టు చేయడం గొప్ప విషయం కాదు. అభిమన్యు తీక్షణంగా చూశాడు. ఆ రోజు సాయంత్రం బోర్డర్స్ను సమావేశపరిచాడు. కొందరు రాలేదు, కొందరు వచ్చారు. మరికొందరు అల్లర్లు చేయవచ్చునని వచ్చి అసెంబ్లీ హాల్లో తలుపుల దగ్గర నిలబడ్డారు. సోదరులారా, మీకు ఇతరుల మాటలంటేనే బోర్. అయినా చెప్పక తప్పదు. మనము తలపడేది అర్భకులైన బస్సు కండక్టర్లపై, స్త్రీలపై కాదు. ఈ వ్యవస్థపై తిరగబడి క్యాపిటేషన్ ఫీజులతో క్యాపిటలిస్టులు చేసే అన్యాయాలను ఎదిరించండి. ఆ కండక్టర్ గాడు బాంచత్ టికెట్ ఇవ్వడు. అతనొక్కడే కాదు, సినిమా రిలీజ్ అయిన రోజు 5 రూపాయల టికెట్ 10 రూపాయలకు అమ్ముతున్నారు. అక్కడ తిరగబడ్రా? 10 రూపాయలిచ్చి అభిమాన హీరో యాక్షన్కు డబ్బులు వెదజల్లొస్తారేం? కాలేజీల్లో ప్రతి చోట జరుగుతుంది. వ్యవస్థతో పోరాడదాం, కానీ వ్యక్తులతో, వస్తు సముదాయంతో కాదు. బస్సులో విరగొట్టారు, దాన్ని బాగు చేసే ఖరీదు మన నెత్తినే వేస్తారు. ఆలోచించే రంగంలోకి దిగండి. అదే నేను చెప్పేది అన్నాడు. వీడెవడ్రా, మన ఆర్ఎస్యు సంగ తిరగడా? కుర్రాళ్ళు అరిచారు. అక్కడ ఎక్కువసేపు ఉండరాదని సమావేశం ఆపి తన గదికి పోతుంటే శరత్ వచ్చాడు. ఏంటి శరత్? ఏం లేదు సార్, రేపు మా అన్నయ్య పెళ్లికి మీరు రావాలి. అలాగే. కార్డు ఇవ్వాలంటే అయిపోయాయి సార్. మా నాన్నగారి సర్కిల్ చాలా పెద్దది. అదీగాక మీరు మేమెంత ఫార్వర్డో చూడాలి. దండలు పెళ్ళి అన్నాడు. అలాగా, చాలా సంతోషం. కొందరు యువకులైనా ముందుకొస్తే సంతోషిస్తాం అన్నాడు. తప్పకుండా ఇలాంటి పెళ్లిళ్లకు వెళ్ళి అభినందించి ప్రోత్సహించాలి. అవును, వెళ్ళాలి. అభిమన్యు గారు, మేనేజింగ్ కమిటీ పిలుస్తోందండి. అసిస్టెంట్ వార్డు నుంచి చెప్పాడు. అభిమన్యు వెళ్ళేసరికి అందరూ న్యాయమూర్తుల ఫోజిచ్చి కూర్చున్నారు, ఒక థామస్ తప్ప. నమస్కారం, పిలిచారట అన్నాడు. అవును, మిమ్మల్ని ఇక్కడ పిల్లలను పర్యవేక్షించమంటే అల్లర్లవుతున్నా గమనించడం లేదు. గుప్తా బోడుగుండును ఒక్కసారి తడుముకున్నాడు. పిల్లల? అభిమన్యుకు నవ్వొచ్చింది. హాస్టల్లో అందరూ తనకంటే పెద్దవారే, ఒకరో ఇద్దరో తప్ప. ఏంటయ్యా అంత చిదంబరంగా నవ్వుతావు? ఇక్కడ భోజనం పెట్టి వసతి కల్పించిందెందుకు? నిలదీసి అడిగాడు గోపాలరావు. ఇందుకని మీరెవరూ చెప్పలేదు. థామస్ గారు రాత్రులు ఎక్కువగా బయట తిరగకుండా చూడమన్నారండి. ఈరోజు మేమంతా చెబుతున్నాం. ఏ అల్లరైనా బాధ్యత నీదే. చిత్తరంజన్ గారు సగర్వంగా వెనక్కు చేరబడి ఆర్డర్ వేశారు. అంటే మొత్తం హాస్టల్లో ఉన్న విద్యార్థులు బయట ఏం చేసినా బాధ్యత నాదే. అయితే నేను అవతార పురుషుణ్ణి కావాలి అన్నాడు నవ్వుతూ. ఏంటియా నీ నిర్లక్ష్యం? మేము నీకు భోజనం? మాట జారకండి. అభిమన్యు ముఖం ఎర్రబడింది. మీకు భోజనం కరువేమో, నాకేం కరువు లేదు. నా భోజనంతోనే ఎంఏ వరకు చదివాను. నేను గది తీసుకుని ఇద్దరికి భోజనం పెడతాను. హాస్టల్ విద్యార్థులను అదుపులో పెట్టమనండి. బస్సు కండక్టర్లతో పోట్లాడితే, సినిమా హాలుపై రాళ్లు రువితే దానికి ఎవరూ బాధ్యత వహించలేరు. ఆవేశపడక అభిమన్యు. కొంతవరకు ఈ విద్యార్థులను ఉద్యమాలు, అల్లకల్లోలాలు ఎంత అనర్థదాయకమో ఎడ్యుకేట్ చెయ్యి. అంతేగాని ప్రతి విద్యార్థిని పర్సనల్గా పర్యవేక్షించడం కుదురుతుందా? థామస్ మెల్లగా చల్లగా చెప్పాడు.
నా సాయశక్తులా పనిచేస్తున్నాను సార్. ఇంకా అతిగా పోతే తన్నులు తినాలి. మీకు తెలీదా? ఎన్ని పార్టీలు? ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఆర్ఎస్యు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. అందరినీ ఒక తాటి మీదకి తేవడం మాటలా అన్నాడు. చేత కాదంటావు? రావు అడిగాడు. చూమంతర్ అని వాళ్ళను మార్చలేను. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు. థామస్ కళ్ళతోనే వాళ్లతో నోరు కలపవద్దని సైగ చేశాడు. అవునండి, మనమున్న ఆ ఆవేశాన్ని ఆపలేం. రోజురోజుకి ఎందుకిలా తయారవుతున్నారు? గుప్తా ఆవేదనగా అడిగాడు. అభిమన్యుకు మండిపోయింది. గుప్తా నటిస్తున్నాడు. గత సంవత్సరం అతను ఒక పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి మరో పార్టీ విద్యార్థిని నడి రోడ్డు మీద హత్య చేయించి కేసు మూయించేశాడు. ఈనాడు ఎంత అమాయకంగా, ఎంత బాగా ఆవేదన నటిస్తున్నాడు. మీలాంటి వారి ద్వంద్వనీతి సహించలేని విద్యార్థులు ఇలా తయారయ్యారు అన్నాడు కోపంగా. అందరూ రెచ్చిపోతారనుకున్నాడు. ఎందుకో తగ్గిపోయారు. గాజుమేడలో ఉండేవాడు ఇతరులపై రాళ్లు వేయడు, కానీ వాళ్ళ కాళ్ళ కింద మట్టి తీస్తాడు. ఇక మీరు వెళ్ళొచ్చు మర్యాదగా అన్నాడు రావు. అభిమన్యు బయటకొచ్చాడు. అతను వడివడిగా నడుస్తుండగా శాంతి కనిపించింది. హలో అన్నదామే నవ్వుతూ. హలో చిటపట ఫ్రెండ్ గారు, విశేషాలేమిటి? మీరే చెప్పాలి. ఈ వేళప్పుడు ఇటు నుండి వస్తున్నారేం? మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్కి ఫ్రీ బోర్డర్స్ను, అక్కడ పనిచేసే అర్బకులను చూడగానే మగవాళ్ళమని గుర్తుకొస్తుంది. జరిగింది చెప్పాడు. వాళ్లను మెంటల్ ఆసుపత్రికి పంపాలి. కిలకిలా నవ్వింది శాంతి. శాంతి గారు, సవ్యంగా బ్రతకడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు డబ్బు అనుకునే మనుషుల్ని మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. నాకు మీ మామయ్య ఇంట్లో అదే విషయంపై కోపం వచ్చింది. ఏం తక్కువ? చీరలకింతేనా అని వీళ్ళు, లాంఛనాలంటూ వాళ్ళు, మనకున్నది తృప్తిగా అనుభవిస్తాం, తేరగా రావాలనుకుంటామా? అదొక రకమైన బలహీనత. అభిమన్యు, మీకు ధనవంతులంటే గిట్టదు. మీలాగే మధ్యతరగతి కుటుంబీకులైతే అభ్యంతరం ఉండదుగా. ఎందుకు? పెళ్లికి. ఆమె తల వంగిపోయింది. పెళ్లి కూతుర్లా మీరు సిగ్గుపడతారేం? శాంతి 2 నిమిషాలాగింది. అప్పుడు ఆమె స్థితి మామూలయ్యింది. నవ్వేసింది. ఒక స్నేహితురాలి గురించి కుతూహలంగా అడిగాను. ఐసి, అయితే నాకు డిగ్రీ ఉద్యోగం వచ్చే వరకు ఆగుతానంటే మొదట ఆమెకు చెప్పి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆమె నచ్చదనుకో. అప్పుడు అతనేం తోచనట్టు మెడ రాసుకున్నాడు. శాంతి నవ్వేసింది. శాంతి, మొదట మనం మన చదువు విషయం ఆలోచిద్దాం అన్నాడు. ఆమె అలాగేనని వెళ్ళిపోయింది. అతను గదికొచ్చాడు. ఎంత ఆలోచించినా ఈ మారుతున్న పరిణామాలకు అర్థం చెప్పలేకపోతున్నాడు. హలో తల తిప్పాడు అభిమన్యు. గిరిధర్ నిల్చున్నాడు. గెడ్డం పెంచాడు. కౌబాయ్ ప్యాంటుతో స్టైల్గా సిగరెట్లు ఊదేస్తున్నాడు. అందరూ ఒకేసారి ఒక్క సిగరెట్ కాలిస్తే అతను జంట సిగరెట్లు కాలుస్తాడు. హలో ఏంటిలా వచ్చారు? అతను రీసెర్చి స్కాలరే, కానీ అతని రీసెర్చి 4 సంవత్సరాలైనా పూర్తి కావడం లేదట. ఎన్ని రకాల స్కాలర్షిప్లున్నాయో అన్ని రకాలు కొట్టేస్తాడట. రేపు మీ బిల్డింగ్ విద్యార్థులు సమ్మె చెయ్యాలి. ఎందుకు? ఇంతవరకు 2 సిగరెట్లు ఎవరైనా కాల్చడం చూసావా? మిమ్మల్ని చూస్తున్నాను. నన్ను ఎందుకు, ఏంటి అని అడిగే నాదుడు పుట్టలేదు. నేను చెప్పింది చెయ్యాలి. చేయకపోతే అనుభవిస్తావు. అతను నోట్లో సిగరెట్లు పారేసి మరో 2 తీయబోయాడు. అభిమన్యు చటుక్కున 4 లాగి అతని నోటికి అందించాడు. ఇదేం పరిహాసం? 2 సిగరెట్లు కాలిస్తే హీరోలు అవుతారని మీ భావన. 4 కలిస్తే ఎలా ఉంటుందోనని. షటప్. అతను విసురుగా వెనుతిరిగాడు. థ్యాంక్యూ. ఇంతకీ సమ్మెందుకో చెప్పలేదు. అతను నిర్లక్ష్యంగా తల ఎగురవేసి వెళ్ళిపోయాడు. అభిమన్యు గారు, సమ్మెకు యూనివర్సిటీ క్యాంపస్లో కారణం అడగకూడదండి నవ్వాడు ఓ ఎంఏ విద్యార్థి. అది నిజమే. ఇతను పనిగట్టుకుని ఎందుకు చేయిస్తున్నట్టు? ఈయన గారి గైడు ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారి సతీమణి ఎంఏ పరీక్ష రాసింది. ప్రొఫెసర్ గారి భార్య కదా అని పుస్తకం ముందు పెట్టారు. ఆవిడ ఆ హాలులో భర్తే ఉన్నాడు కదా అని నిర్భయంగా రాసింది. మరో ప్రొఫెసర్ డిబార్ చేశారు. గిరిధర్కేం ఇంట్రెస్టు? గిరిధర్ విషయాలు ఈ పాటికి మీ దృష్టికొచ్చే ఉండాలి. అతను పొలిటికల్ బ్రెయిన్. ఎవరికి ఇలాంటి సమస్యలొచ్చినా సాల్వ్ చేస్తానని ముందుకొస్తాడు. యూనివర్సిటీ అతనికి ఏ అధికారంతో ఈ అర్హత, అవకాశం ఇచ్చారు అని మీరు అడగద్దు. నోరున్నవారే బ్రతుకుతారు. ప్రొఫెసరే తమ భార్యలతో కాపీ చేయిస్తున్నారు. ఫిలాసఫర్లంటే గౌరవం తగ్గిపోయింది. అతను రామకృష్ణ మిషన్కు చాలా సన్నిహితుడు అభిమన్యు గారు అన్నాడు. అందుకే అన్నారు, గుడికి దగ్గరైతే మనిషి దేవుడికి దూరం అవుతాడని నిట్టూర్చాడు అభిమన్యు. ఈ గిరిధర్ ఏం చేస్తాడు? అతను మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.
శరత్ బాబు చెప్పిన నిరాడంబరం, ప్రగతి ఎక్కడా కనిపించలేదు అతని అన్న పెళ్లిలో. పందిరికి బదులు షామియానా వేసి అలంకరించారు. బ్రాహ్మడి బదులు ఒక ఉగ్రవాది వేదికపై ఉన్నాడు. దాదాపు 1000 మంది ఆహుతులున్నారు. అందరూ కానుకలతో వచ్చినట్లు వారి చేతుల్లో రంగురంగుల కాగితాలున్నాయి. అబ్బాయి దోవతలకు బదులు సూట్ వేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక్క బాసికం తప్ప అన్నీ ఉన్నాయి. రండి అభిమన్యు గారు. శరత్ ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆలస్యం చేశానా? అబ్బో, మీరు ఆలస్యం చేస్తారా? ఇప్పుడే వేదిక ఎక్కారు. మాకు ఆస్తి లేకపోయినా మంచి సంబంధం సార్. వదిన పేర కోనసీమలో 2 ఎకరాల పొలం రాశారు. 15 కాసులు బంగారం పెట్టారు. నాన్నగారికి ఖర్చుల కింద 10,000 ఇచ్చారు. అభిమన్యు ఆశ్చర్యపోయాడు. దండల పెళ్లి మోడ్రన్ అంటే ఏంటి? మోడ్రన్ అర్థం కాలేదు. ప్రమాణాలు చదివింపులు అయ్యాక పక్కకు పిలిచి మాంగళ్యం కూడా కట్టారు. అభిమన్యు ఆశాభంగం పొందినట్టు ముఖం పెట్టాడు. అతని కళ్ళ ముందు ఓ మెరుపు తీగ ప్రత్యక్షమైంది. గులాబీ రేకులు అక్షింతలు కలిపి అందరికీ పంచింది. ఒక్కసారి అభిమన్యు హృదయం లయ తప్పింది. ఆమె ప్రత్యేకంగా అలంకరించుకోలేదు. మామూలు దుస్తులు ధరించింది. ముదురాకుపచ్చ గుంటూరు చీర కట్టింది. నిర్లక్ష్యంగా అల్లిన జడలో మల్లెపూలు తురుముకుంది. ఆకుపచ్చ మట్టిగాజులు వేసుకుంది. ఆమె శరీరం రంగు గులాబీలు పసుపు కలబోసినట్లుంది. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లున్నాయి. ఎవరో పెద్ద మనిషి ఆమె తలపై అక్షింతలు జల్లాడు. ఆమె ముసిముసిగా నవ్వింది. ఆ నవ్వు కాదు, తనను సమ్మోహనపరిచే నవ్వది. అభిమన్యు కళ్ళు రెపవేయడం మరిచిపోయాయి. అతని హృదయం లయ తప్పింది. ఆమె పేరేంటో? శశి, ఇటురా. శరత్ గొంతు వినిపించింది. ఏంటన్నయ్య? శశి పొరుగు పరుగునొచ్చింది. అభిమన్యు గారు, మా చెల్లై శశి. మా అన్నయ్య శశాంక. మా నాన్నగారు, మా అమ్మ ఇప్పుడే వదినైన సుమ. పరిచయం చేశాడు. నమస్తే. అందరికీ ఒకేసారి నమస్కరించాడు. మా అబ్బాయి చెబుతుంటాడు మీ గురించి అన్నాడు శరత్ తండ్రి శివరావు. అతని కళ్ళు మాత్రం శశినే వెంటాడుతున్నాయి. మాస్టారు, మీరా వేదికపైకి రండి, 4 మాటలు చెబుదురు గాని అన్నాడు శివరావు. అక్కర్లేదండి, నేనేం చెప్పలేను. నీలాంటి యువకులే ముందుకు రావాలయ్యా. బ్రాహ్మడు తప్ప అన్నీ ఉన్న పెళ్లి, దాని గురించి మాట్లాడడానికేముంది? అక్కడికే ఇబ్బంది పడిపోయాడు. అందరూ ప్రజెంటేషన్స్ తెస్తే వెర్రిగా చూస్తూ నిలబడిపోయాడు. భోజనం చేస్తుండగా లడ్డూ తీసుకునొచ్చింది శశి. ఆమె కళ్ళు కూడా ఒక్క క్షణం అభిమన్యుపై నిలిచాయి. అబ్బా, ఎంత బావున్నాడు! అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు అనుకుంది. వద్దొద్దు అని అతను చెయ్యి అడ్డం పెట్టినా వినకుండా లడ్డూ అతని విస్తట్లో వేసింది శశి. వెల్డన్. శరత్ స్నేహితులు చప్పట్లు కొట్టారు. అభిమన్యు తలెత్తాడు. శశి హృదయపూర్వకంగా నవ్వినట్టు నోరంతా తెరిచి నవ్వుతోంది. అభిమన్యు ఆమె విస్తట్లో వేసిన లడ్డూ సుతారంగా వేళ్లతో ఎత్తి ఆమె నోట్లో పెట్టాడు. వండర్ఫుల్, వండర్ఫుల్ అంటూ చుట్టూ చేరిన వారు కేరింతలు కొట్టారు. అయిందా అమ్మాయి గారి పని? అందాల చేతులు కందేను లడ్డు అంటూ అందరికీ వస్తుందా అన్నారు ఎవరో. శశి బలవంతంగా లడ్డూ నములుతూ అభిమన్యును ఓరగా చూసింది. అభిమన్యు చిన్నగా నవ్వాడు. ఆమె ముఖం ఎర్రగా జాజు పూసినట్లు కావడం గమనించాడు. యువత ఉన్న చోటే చైతన్యం ఉన్నట్లు అనిపించింది. కొందరు పెద్దలు కూడా అన్నీ మరిచి అటే చూడసాగారు ఉత్సాహంగా. భోజనాలు ముగిశాయి. చిలుక, శశి తాంబూలం తెచ్చి అందించింది. నాకు అలవాట్లేదు అన్నాడు అభిమన్యు. ఏ అలవాటు పుట్టుకతో ఉండదు అన్నది. అతను తీసుకున్నాడు. మొదటిసారి పాన్ నమిలితే గమ్మత్తుగా అనిపించింది. అన్నయ్య, నీకు చిలుక అంది. శరత్ వచ్చి బయట వరకు సాగనంపాడు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు అభిమానంగా. అభిమన్యు నవ్వాడు. నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఒంటరిగా పెరిగాను. అమ్మ తప్ప నాకెవరూ తెలియదు. మీ శశిని చూస్తుంటే చెల్లెల్లేని లోటు కనిపిస్తోంది అన్నాడు ఆదరంగా చేయి నొక్కి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సార్ అన్నాడు. మీ ఇల్లు ఏమంత దూరం కాదు. హాస్టల్లో ఎందుకుంటావు శరత్? మా ఇంట్లో సంగతి మీకు తెలియదు సార్. వారం రోజులుంటే మతిపోతుంది అన్నాడు. అభిమన్యు గదికొచ్చినా అతడిని చేపపిల్లలాంటి శశి కళ్ళు వెంటాడసాగాయి. తను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే శశినే చేసుకుంటాడు. అవును, శశినే చేసుకుంటాడు. అతనికి నవ్వొచ్చింది. తను 4 సంవత్సరాల వరకు వివాహమే వద్దనుకున్నాడు. వెంటనే శశిని వివాహం చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాడేంటి? శిరీష కంటే అందగత్తెనా? ఎవరందం వారిది. కాని శశిలోని అమాయకత, నిరాడంబరత తనను ఆకర్షించింది. స్వచ్ఛమైన తెలుగుతనంలో ఉన్నది. అతనికి కళ్ళు మూసినా తెరిచినా ఆమె కనిపించసాగింది.
అతను ఏ పని చేయలేకపోయాడు. తను ఆడపిల్లలను చూడగానే ఇంతగా దిగజారిపోతాడా? చచ్చా! అందరూ ఆడపిల్లలను కాదు. శిరీష, శాంతి, కరుణ వచ్చినంత సన్నిహితంగా ఎవరూ రాలేదు. ఆ ముగ్గురిని చూస్తే తన హృదయం స్పందించదేంటి? అప్రయత్నంగా అతని నోట్స్పై శశి శశి అంటూ రాశాడు. తనెంత బలహీనుడవుతున్నాడు. అతను ఆ రాత్రి తలనొప్పి సాకుతో పడుకున్నాడు. మర్నాడు ఉదయం లేచి మామూలుగా హాస్టల్లో తనకు కేటాయించిన పనులు చేసి భోజనానికి వెళ్ళబోయాడు. అభిమన్యు గారు, మీకోసం ఎవరో వచ్చారు. కిచెన్లో హెల్పర్ వచ్చి చెప్పాడు. నాకోసమా? లేచాడు అభిమన్యు. అతను బయటకొచ్చాడు. ఒక హాస్టల్ విద్యార్థి, పేరు గుర్తులేదు. ఏంటండి? సౌమ్యంగా అడిగాడు. ఏం లేదు సార్, ప్రొఫెసర్ థామస్ గారికి యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని రమ్మన్నారు. యాక్సిడెంటా? అలాగే బయలుదేరాడు అతని వెనక. బయట జావా ఆగుంది. ఇద్దరూ ఎక్కారు. ఎక్కడా? చెబుతాను కదా అన్నాడు. ఇద్దరూ ప్రయాణం సాగించారు. సిమెంట్ రోడ్డు వదిలి పక్కదారి పట్టింది జావా. ఆ రోడ్డమ్మటే నిన్న తను శరత్ వాళ్ళింటికి వెళ్ళాడు. కొద్ది దూరంలో చింత చెట్లున్నాయి. అతను అనుమానంగా చూస్తుండగానే జావా ఆగింది. గిరిధర్ నిలబడున్నాడు. అభిమన్యుకి అర్థమైపోయింది తనని ట్రాప్ చేశారని. ఆ క్షణంలో తప్పించుకునే మార్గం ఆలోచించలేదు. పీహెచ్డీ చేస్తున్నారంటే మేధావి వర్గం వారు ఎందుకింత దిగజారిపోతున్నారు? గిరిధర్ను ఎదిరించినందుకు పశ్చాత్తాపడుతున్నావా? కాదు, విద్యాధికులు ఇలా దిగజారితే దేశం ఏమవుతుందని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎంత కండకావరం! గిరిధర్ ఈడ్చి అభిమన్యుని కొట్టాడు. అభిమన్యు లొంగ చుట్టుకుని పడిపోయేవాడే, కానీ నిలదొక్కున్నాడు. చుట్టూ చూశాడు. వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకుని. ఏంట్రా, సినిమాల్లో చూపించినట్టు 10 మంది నిన్ను చుట్టుముట్టర్రా, నేనొక్కడిని చాలురా అన్నాడు మీసం మిలివేస్తూ. ఒక్కడువు నన్ను ఎదుర్కొనే శక్తుంటే ఇలా దొంగచాటుగా పిలిపించావు అన్నాడు కోపంగా. మళ్ళీ గిరిధర్ చెయ్యి లేచింది. అంతే ఒడుపుగా పట్టుకుని మెలితిప్పాడు. గిరిధర్, నీది తేరగా తిన్న తిండి, కండలు పెరగవు, పెరిగినా బలం ఉండదు అన్నాడు. చూద్దాం. ఇద్దరూ పోరాడుతున్నారు. జావా తెచ్చిన విద్యార్థికి ఏం చేయాలో తోచలేదు. అతను ఒడుపు చూసి రాయి అభిమన్యు తలకు గురిపెట్టాడు. ఎవడ్రా వాడు అంటూ శబ్దం వినిపించగానే రాయి విసిరి జావా స్టార్ట్ చేశాడు. రాయి వెళ్ళి అభిమన్యు తలను ముద్దు పెట్టుకుంది. అమ్మా అంటూ నేల కొరిగాడు. అతని తలలో చిల్లు పడినట్టు, శక్తినంతా ఎవరో తీసివేస్తున్నట్టు అనుభూతి చెందాడు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళు విప్పేసరికి కొత్త ప్రదేశంలో ఉన్నాడు. గదిలో అన్ని కొత్త వస్తువులు కనిపించాయి. అతను లేవబోయాడు. లేవకండి లేవకండి అంటూ వారించింది శశి. అతను కళ్ళు నులుముకుని చూశాడు. తను కలగండం లేదు కదా. ఎలా ఉంది మాస్టారు? తనకేమైంది? లేవబోయాడు. తల భారం అయింది. తల తడుముకున్నాడు. కట్టుంది. అబ్బా, ఎంత గండం గడిచింది. శివరావు వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అవును, గుర్తుకు తెచ్చుకున్నాడు. తనను డైనింగ్ హాల్ నుండి పిలుచుకొచ్చి గిరిధర్ తలపడ్డం, రాయొచ్చి తలకు గాయం చేయడం, ఎవరో రాగానే వాళ్ళు పారిపోయారు. అవునని తిన్నగాంటావేం? ఆ గాయం కణతకు తగిలితే ఎంత ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఆలస్యమైందని అడ్డదారిని బయలుదేరాను కాబట్టి సరిపోయింది అన్నాడు. పాలు తాగండి. శశి పాలు తీసుకొచ్చింది. థ్యాంక్స్. పాలు తీసుకుని తాగాడు. అతనికి కాస్త సత్తు వచ్చింది. కూర్చున్నాడు. అది కాదండి, విషయం చెప్పబోయాడు. నాకేం చెప్పద్దు, అంతా ఊహించగలను. మీరిద్దరూ రైవల్స్. ఏదో విషయంలో పోట్లాటొచ్చింది, అంతే కదా అన్నాడు. అసలు నాకు ఇంకేం చెప్పకు. ఈ కాలం కుర్రాళ్ళ సంగతి నాకు తెలుసు. హీరోలమని భ్రమపడతారు. మా శరత్తు అంతే. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. నా పిల్లలు బంగారాలు. ఎన్ని క్యారెట్లు? మనసులో అనుకోబోయి పైకి అనేశాడు. శశి పకపకా నవ్వింది. భలే వాడివయ్యా. న్యాయానికి నిన్న మా కోడల్ని చూసావు కదా. మా ఇంటికి రావాల్సిన అమ్మాయా, మా వాడి అందచందాలు గుణగణాలు చూసొచ్చారు. ఇదిగో ఇది నా కూతురు శశి. ఎందరో పోటీ పడుతున్నారు అన్నాడు సగర్వంగా. ఆ ఒక్క మాట అంగీకరించాడు అభిమన్యు. శశి కోసం పోటీ పడనివాడు రసహీనుడు, నిరాసక్తుడు అయ్యుంటాడు. అందరూ వెళ్ళిపోయారు. మోడ్రన్ పెళ్లి కదా, మనుగుడుపులు, 16వ పండగ అంటూ హడావిడలేదు. మీరంతా నేర్చుకోండి అన్నాడు. అరగంటలో అభిమన్యుకు పూర్తిగా అర్థమైంది. అతను రేడియో టైపు అని, తను చెప్పేది తప్ప మరేం పట్టదని. నేనిక వెళతానండి. లేవబోయాడు. వద్దొద్దు, ఈ రోజంతా విశ్రాంతి తీసుకుని వెళ్ళు, శివరావు వారించాడు. అవునండి, ఎంత రక్తం పోయిందో అంది శశి. అతనికి ఉండి రేడియోలా మాట్లాడే శంకరయ్య మాటలు వినాలంటే భయంగా ఉంది.
శశి అందమైన కళ్ళు చూసి కాదు అనలేకపోయాడు. జవాబు ఇవ్వకపోతే ఇంకా రెచ్చిపోతాడని అభిమన్యు చురకలంటించాడు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు అందాల బొమ్మలని అనుకుంటారు. కాకిపిల్ల కాకికి ముద్దు అని వినలేదా? మినిమం అర్హత ఉండాలి. మా అబ్బాయి వివాహం గురించి నీ అభిప్రాయం ఏమిటి? నాకు పాత సారా కొత్త సీసాలో పోసినట్టు అనిపించింది. అతను గతుక్కుమన్నాడు. ఇక లాభం లేదని అతను వెళ్ళిపోయాడు. శశి ఒంటరిగా మిగిలింది. మీకు బాధ కలిగిందా శశి? సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా నాన్న వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేసేవారు దొరికారని అంది నవ్వుతూ. అతను నవ్వాడు. మీరు అని గౌరవించనక్కర్లేదు. మామూలుగా శశి అంటే చాలు అంది. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? నీ చేత్తో కషాయం ఇచ్చినా తాగుతాను. పొండి. ఆమె పారిపోయింది. 10 నిమిషాల తర్వాత తల్లి కాఫీ తీసుకునొచ్చింది. ఈ పిల్లలకు చచ్చే సిగ్గు అన్నదామె గర్వంగా. మీకు శ్రమ. కాఫీ అందుకున్నాడు. ఎవరో పిలవడంతో ఆమె వెళ్ళిపోయింది. కాఫీ బల్ల మీద పెట్టాడు. 10 నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది శశి. అయ్యో, కాఫీ చల్లారిపోయింది. కావాలని తాగలేదేం? మీ అమ్మిస్తే కావాలన్నానా, నువ్విస్తే కావాలన్నాను అన్నాడు. ఆమె ముఖంలోని వెలుగుకి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆమె చేతిలోని కాఫీ గ్లాస్ అందుకుని తాగేశాడు. అదేంటి చల్లారిపోయింది? నువ్వు ముట్టుకోగానే కరెంటు ప్రవహించింది అన్నాడు. ఆమె తల వంచుకుంది. బుగ్గలు ఎరిపెక్కాయి. శశి, ఇలారా. ఆ బుగ్గ మీదేంటి? ఏం లేదే. వేలుతో రాసుకుంటూ వచ్చింది. ఎందుకు లేదు? ఎవరో ఎర్ర గులాబీలు. పొండి అంది వెనక్కి జరుగుతూ. ఆమె ప్రతి చర్యలో ఏదో ఉత్తేజం, ఆమె చిరునవ్వులో ఉత్సాహం చూసి పరవశించిపోయాడు. అతనికి తాకిన దెబ్బ మొటుమయమైందన్నంత తేలి కనిపించింది. అభిమన్యు గారు, చెప్పండి, ఎవరు చేశారు ఈ పని? శరత్ ఆవేశంగా వచ్చాడు. ఎవరు చేస్తే ఏం లేదు శరత్. నాకే ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరగలేదని వదిలేస్తామా? చెప్పండి సార్. చెప్పగలను. మీ సహాయం లేకుండా అతనికి బుద్ధి చెప్పగలను. కానీ ఏంటి లాభం అన్నాడు వేదాంతిలా నవ్వుతూ. నష్టమేంటి? తీవ్రంగా అడిగాడు శరత్. చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. నువ్వు వెళ్ళి నన్ను కొట్టిన వారిని కొడతావు. అతని తరపు వారు నిన్ను కొడతారు. ఇలా. అందుకని ఆడంగిలా ముడుచుకుని కూర్చుందామా? ఆవేశం వద్దు. వెళ్ళి నీకు చేతనైతే మన యూత్లో ఉన్న పార్టీలన్నీ ఒక తాటిపై నిలిచేలా చూడు. అప్పుడు మనం ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు. మీరు చెప్పకపోతే నాకు తెలీదా? ఆ గిరిదిరగాడే ఈ పని చేసుంటాడు అన్నాడు కోపంగా. ఎవరు చేసినా ఇప్పుడు మనం ఏమీ చేయలేం శరత్. వెళదామా? మీరు బస్టాండ్ వరకు నడవలేరు సార్. మా స్నేహితుడి జావా తీసుకొస్తాను. శరత్ వెళ్ళిపోయాడు. శశి అంది నేలచూపులు చూస్తూ. ఉత్తరం రాస్తే జవాబిస్తావా? రాసి చూడండి. నిన్ను విడిచి వెళ్లాలని లేదు శశి. చూపులకింత దాహం ఉంటుందని అనుకోలేదు. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఉండిపోకూడదు. ఏ అర్హతతో ఉండమంటావు? మీ అన్నయ్య నా నడ్డి విరిచేస్తాడు అన్నాడు. అన్నయ్యను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. దురుసుగా మాట్లాడతాడు గాని చాలా మంచి హృదయం అంది. మీ అన్నయ్య అదృష్టవంతుడు. నేను కూడా అంది. ఈ ముగ్ధ మనోహరి చూపు గీసిన బొమ్మ అనుకున్నాను అన్నాడు. కాస్త ముందుకు జరిగి ఆమె ముంజేతిని పట్టుకుని, ఇలా పట్టుకుంటే హిందూ ధర్మశాస్త్రంలో ఏమంటారో తెలుసుననుకుంటాను. శాస్త్రాల పట్ల నమ్మకం లేకపోయినా ఈ విషయంలో ఈ ధర్మబద్ధుణ్ణవుతాను అన్నాడు. శశి నవ్వింది. అతని హృదయం లయ తప్పింది. అప్రయత్నంగా ముందుకు జరిగి ఆమె నుదురు చుంబించాడు. ఆమె లోపలికి పారిపోయింది. అప్పుడే పెద్ద శబ్దం చేసుకుంటూ జావ వచ్చి ఆగింది. ఇద్దరూ బయలుదేరారు. శశి కనిపిస్తుందేమోనని అభిమన్యు వెనక్కు తిరిగి చూశాడు. కాని ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అభిమన్యు తలకున్న కట్టు నిమురుతూ కంటతడి పెట్టుకుంది సుశీలమ్మ. ఆమె నోట మాట రానట్టయింది. ఈ దెబ్బ మరి కాస్త గట్టిగా తగిలితే ఆ ఊహే భరించలేకుండా ఉందామే. ఇప్పుడేమైందమ్మా? విసుక్కున్నాడు. ఇంకా ఏం కావాలి? ఈ ఊళ్ళో కలహాలు కక్షలు ఉన్నాయని పట్నం పంపినా ఈ బాధ తప్పలేదో అన్నట్టుంది అన్నదామె కళ్ళు ఒత్తుకొని. అమ్మా, మనం బ్రతికినన్ని రోజులు ఇవి తప్పవు. ఇతను హాస్టల్లో చదువుతున్నాడు. పేరు శరత్ బాబు. ఇతని వెహికల్ పైనే వచ్చాం. నమస్తే. శరత్ నమస్కరించాడు. నమస్తే. ఏ ఊరు బాబు? చెప్పాడు. ఆమె చిత్రంగా చూసింది. సిటీకి అంత దగ్గరుండి హాస్టల్లో ఉంటున్నావా? అవునండి, నేను ఫ్రీ బోర్డర్ని. నాకు అన్నింట్లో ఫస్ట్ మార్కులు అన్నాడు. అభిమన్యు తల తిరిగిపోయింది. మధ్యాహ్నం వరకు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అభిమన్యు కుటుంబం నిక్కచ్చిగా ఉండే మనుషులని అర్థమైంది శరత్కి.
శరత్ వాళ్ళంతా మంచివారే, కాని కాస్త ఆడంబరం, అతిశయోక్తి ఉందని గ్రహించాడు అభిమన్యు. భోజనాలయ్యాక తల్లి దగ్గర అభిమన్యే పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాడు. అమ్మా, శరత్ చెల్లెలు శశి చాలా బాగుంటుంది. నువ్వు చూస్తే ఇష్టపడతావు. నువ్వు ఇష్టపడుతున్నావన్నమాట. అబ్బే, శరత్ ప్రస్తావన తీసుకొస్తే అమ్మనడుగు అన్నానమ్మా. అబ్బాయి, మావాడు PhD అయ్యే వరకు పెళ్లి చేసుకోడు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అవును బాబు, మొన్న వాళ్ళ మేనమామొస్తే ఖచ్చితంగా చెప్పాడు. అది కాదమ్మా, కంగారుగా ఏదో చెప్పబోయాడు అభిమన్యు. నా కోసం నువ్వేం కంగారు పడద్దు, నీ చదువు కాని అని ఇటు తిరిగి పకపకా నవ్విందామే. అభిమన్యు ఉడుక్కున్నట్టు ముఖం పెట్టాడు. చూడు సతీష్ బాబు, కాదమ్మా శరత్ బాబు, అదే శరత్ బాబు, మీ పెద్దవారితో సంప్రదించి ముహూర్తాలు ఏర్పాటు చేయించు. వాడికి నచ్చిందంటే మంచి అమ్మాయినే అనుకుంటున్నాను అన్నదామె. అమ్మా, అభిమన్యు గొంతులో ఆర్ద్రత ధ్వనించింది. అవునాయనా, నేను ఒక్కదాన్నే నిన్ను అదుపులో పెట్టలేను అన్నదామె. అదుపులో పెట్టడానికే భార్య అయితే నాకేం వద్దు. అదుపులో అంటే పెడార్థం తీస్తారు, ప్రేమతో శాసించడం అన్నమాట అన్నదామె. ఇద్దరు యువకులు నవ్వేశారు. జావాపై తిరుగు ప్రయాణం అయ్యారు. మీ మదర్ ఇంత సింపుల్గా అంగీకరిస్తారనుకోలేదు అన్నాడు శరత్. ఆమెకు నాపై అంత నమ్మకం. వివాహం కాగానే ఇద్దరు స్త్రీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమవుతుంది. విద్యావంతులైన ఆధునిక స్త్రీలే అత్తలను అర్థం చేసుకోవాలి అన్నాడు అభిమన్యు. అభిమన్యు గారు, నా చెల్లెలని నేను చెప్పడం కాదు గాని మా ఇద్దరు అన్నదమ్ముల కంటే చాలా మంచిది, నిదానస్తురాలు అన్నాడు శరత్. భార్య అంటే బానిసగా బ్రతకాలని కాదు, అంతకంటే బాధ్యతలు గుర్తించుకుంటే. భర్త అనగానే ఒక్కరే వస్తారని కాదు, భర్తకు తల్లి తండ్రి ఉంటారని గుర్తించుకోవాలి అన్నాడు. అవన్నీ మా శశికి ఎక్కువే తెలుసు సార్. మిమ్మల్ని చూడగానే మీ ఐడియాలజీతో తను ఏకీభవిస్తుందని మీరే దానికి తగిన వారనిపించింది అన్నాడు శరత్. థ్యాంక్ యూ శరత్, నాపై అంత నమ్మకం ఉంచినందుకు అన్నాడు అభిమన్యు. మీ మామ కూతుర్ని ఎందుకు కాదన్నారు? కారణం ఇది అని చెప్పలేను, కానీ ఆమెకు నాకు కుదరదు అనిపించింది అంతే అన్నాడు. ఐసి. ఇద్దరూ తిరిగి సిటీకి చేరుకున్నారు. శరత్ను వెళ్ళమని తను చిత్తరంజన్ గారింటికి వెళ్ళాడు. బయట చదువుకుంటూ కూర్చుంది శిరీష. హలో చిటపట. హలో అంది ముఖం చిట్లించి. మావే లేరా? బయటకు వెళ్ళారు. అబ్బబ్బా, శాంతి బాగుందని ఇచ్చి వెళ్ళింది. పరమ బోరు నవల అంది. ఆ బోర్ అన్న పదం డిక్షనరీలో నుండి తొలగించు. ఎందుకొచ్చావు బాబు? మేం గర్విష్ఠులం, మేము బంధుప్రీతి తెలియని వారం. పద్మావతి వచ్చి నిష్ఠూరం ఆడింది. మీరంత నిజాయితీగా మీ బలహీనతలు అంగీకరిస్తే కాదంటానా అత్తయ్య? మరీ అంత అహంకారం ఉన్న వాళ్లతో నాలాంటి అర్భకుడు మసులుకోలేడు కదా. ఏదో అభిమానం పీకులాడింది. వస్తాను లేచాడు. పద్మావతి అసహాయంగా చూసింది. లేకపోతే ఏంటత్తయ్య, పెళ్లితోనే బంధుత్వాలు ముడిపడిపోతాయా? కంటేనా బిడ్డలు నవ్వేశాడు. ఆమెకు కళ్ళు చెమర్చాయి. కూర్చో, అమ్మ బావుందా? ఎవరన్నా కనిపించగానే బావుందా అని అడగడం ఓ వెధవ ఫార్మాలిటీ, బోర్ అని లేచిపోయింది శిరీష. నీకన్నీ బోరే. ఈ కొరకరాని కొయ్యతో ఎలాగో బాబు. ఒక సంబంధం నచ్చదు, నచ్చితే వచ్చి ఉండరు. ఇంతిల్లు మా ఇద్దరి కోసం కట్టుకున్నామా? అత్తయ్య, మీరు నిర్మించిన ఆశలు హర్మ్యాలతో అందరూ తృప్తి పడరు. ఆ సంగతి గ్రహించండి. కొడుకైనా పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా దూరం వెళ్ళరా అన్నాడు. అలా అనుకుని తృప్తి పడలేం కదా. ఈ తండ్రి కూతుళ్లకు ఒక్కరూ నచ్చరు. ఇప్పుడు కొత్త పట్టు పట్టారు, డాక్టర్ కావాలట. మరి అందుకే వద్దన్నాను. వాళ్ళ మనసుల్లో పలానా వాడు కావాలని ఉంటుంది అత్తయ్య. కాంప్రమైజ్ అయి నాతో పెళ్లి అంటే అన్నాడు నవ్వుతూ. చిత్తరంజన్ గారే కాదు, సగటు తండ్రి ఆలోచించేది డాక్టర్ గురించే. కాసేపుండి చీకటి పడుతున్న చిత్తరంజన్ గారు రాలేదని హాస్టల్కు బయలుదేరాడు. బిల్డింగుకు కాస్త దూరంలో గుబురుగా మూలిచిన పొదలున్నాయి. వాటిని దాటుతుండగా సన్నని మూలుగు వినిపించింది. ఏంటబ్బా అనుకుని 2 అడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ అదే సన్నని మూలుగు వినిపించింది. అభిమన్యు ఆగాడు. మనిషి మూలుగే. అతను వెంటనే పొదల చాటుకు పోబోయి అమ్మా అన్నాడు అప్రయత్నంగా. అతని కాలికి మెత్తగా తగిలింది. అబ్బా అన్న మూలుగు వెలువడింది. 2 నిమిషాల్లో అతనికి అర్థమైపోయింది తను తొక్కింది పాముని కాదు, ఓ మనిషి చెయ్యి అని. 2 నిమిషాల్లో అతని కళ్ళు చీకటిని చీల్చుకుని స్పష్టంగా చూడగలిగాయి. అంతే, అతని నవనాడులు కుంగిపోయాయి. నగ్నంగా పడున్న స్త్రీ ఆమె. మై గాడ్! అతను కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. చచ్చిందేమో చూడండ్రా. దూరాన మాటలు వినిపించి ఉలిక్కి పడ్డాడు అభిమన్యు. చచ్చే ఉంటుంది, అర్భకపు పీనుగా. ముగ్గురు అనుభవించాక ఉంటుందా? భగవంతుడా,
అమాయకంగా అందరూ నిన్ను నమ్ముతారే, నువ్వున్నావా అనుకుంటుండగానే అతనిపై లైటు పడింది. పట్టుకోండి, పారిపోతాడు అంటూ ఇద్దరు వ్యక్తులొచ్చి విరిచి కట్టినట్టు పట్టుకున్నారు. ఏంటి, ఎవరు మీరు? నీ పాలిటి యమదూతలం. దూరంగా గిరిధర్ నిలబడున్నాడు. అభిమన్యు టార్చులైట్ వెలుగులో అక్కడ పడున్న స్త్రీని స్పష్టంగా చూడగలిగాడు. కరుణ! అతని ఆర్తనాదం దిగాంతాలకు వ్యాపించింది. అతను తనను విరిచిపట్టుకున్న వారిని దులపరించి తన షర్టు విప్పి కరుణ నగ్న శరీరంపై కప్పాడు. అతని కళ్ల ముందు పిండి బొమ్మల నీలికాళ్లతో కాళ్లకు చక్రాలున్నట్టు తిరిగే ఆ యువతి కనిపించింది. ఆమెను చూసినప్పుడల్లా ఆమె నా చెల్లెలైతే ఎంత బావుండు అనుకునేవాడు. కరుణ! థామస్ గొంతు ఆర్తిగా వినిపించింది. అతను మోకాళ్లపై కూర్చుని కూతుర్ని పరీక్ష చేయసాగాడు. ఎవరు ఎవరి గోతగానికి ఒడికట్టింది? ఇంకెవరు, మీ ప్రియ శిష్యుడు. కావాలని హాస్టల్లో తెచ్చిపెట్టారుగా వెటకారంగా అన్నాడు గిరిధర్. సార్, నోనో, నాకేం తెలీదు. ఇటు వెళుతుంటే మూలు వినిపిస్తే వచ్చాను అరిచాడు అభిమన్యు. ఎవరు ఎవరు చేసినా ఆ ప్రభు వారిని క్షమించుగాక. వెళ్ళి ఏదైనా కారు చూడండి. కరుణ తల్లి శ్వాస ఆడుతోంది అన్నాడాయన. ఆయన అంతరంగ మదనానికి చిహ్నంగా కన్నీరు వెలువడింది. అప్పుడే పోలీస్ వ్యాను, దాంతోపాటు గిరిధర్ స్నేహ బృందం ఉన్నారు. గిరిధర్ చెప్పిందే ఆ క్షణం వేదమైంది. అభిమన్యును పోలీస్ స్టేషన్కు తరలించారు. కరుణను హాస్పిటల్లో చేర్చారు. థామస్ బుర్ర ముద్దుబారిపోయింది. అతను హాస్పిటల్ గది ముందు సర్వం కోల్పోయిన వాళ్ళ కూర్చున్నాడు. గిరిధర్ కాఫీ తెచ్చిచ్చాడు. ఆ క్షణంలో అతను విషవిచ్చినా తాగే పరిస్థితుల్లో ఉన్నాడు. వేడి కాఫీ ఒక్కొక్క గుక్క మింగుతుంటే అతనికి కొద్ది కొద్దిగా గుర్తుకొచ్చింది. హాస్టల్ మెస్ గిరిధర్ మేనేజ్ చేస్తాడు. అవన్నీ అవకతవకలే. 10 కిలోగ్రాముల కూరలు తెచ్చి 20 కిలోగ్రాములను రాశాడు. బస్తా బియ్యానికి 2 బస్తాలను రాశాడు. ప్రతి వస్తువులో ప్రతి చోట కమిషనే. థామస్ అవన్నీ చెక్ చేశాడు. దానికి అభిమన్యు సహాయపడ్డాడు. అంతే, ఒకే దెబ్బకు 2 పక్షులను పడగొట్టారు. థామస్ క్రాస్ పట్టుకుని 1 నిమిషం కళ్ళు మూసుకున్నాడు. మిస్టర్ థామస్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చాడు. థ్యాంక్ గాడ్. థామస్ మోకాళ్లపై కూర్చున్నాడు. 2 నిమిషాలు మౌనంగా ప్రార్థించాడు. పావుగంట తర్వాత కరుణను వార్డులోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. సారీ థామస్ గారు. గిరిధర్ విచారం నటించాడు. ఐఆమ్ సారీ ఫర్ ద గిల్లీ. ఆయన కళ్ళల్లో ఎర్రజెర్రలు కనిపించాయి. ఇందాకటి మెతకదనం మొచ్చుక్కైనా కనిపించలేదు. పట్టుకున్నారు కదా? అసలు నేరస్తుణ్ణి పట్టుకోలేదు. మీకు మీకు తెలుసా? కంగారుగా అడిగాడు. తెలుసుకోవడం పెద్ద పని కాదు, మీరు వెళ్ళండి అన్నాడు. గిరిధర్కు మతి పోతోంది. కరుణకు తెలివిరాగానే తమ పేర్లు చెబుతుంది. షాక్కు చచ్చిపోతుంది అనుకున్నాడు. లేకపోతే గొంతు నులిమేవాడే. మిస్టర్ గిరిధర్, వెళ్ళండి మీరు. గిరిధర్కు ఆ నిమిషంలో థామస్ తల బద్దలుగొట్టి కరుణ గొంతు నులిమేలనుంది. కానీ అక్కడ తిరిగే డాక్టరును, నర్సులను, పేషెంట్ల తాలూకా మనుషులను చూసి బయటకు వెళ్ళిపోయాడు. థామస్ పోలీసు హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేశాడు. హలో, నేను ప్రొఫెసర్ థామస్ను మాట్లాడుతున్నాను. అభిమన్యును ఏమనద్దు. అతను చాలా మంచివాడు. వేరే ఉన్నారిక్కడ. మా అమ్మాయికి రక్షణ కల్పించాలి. పోలీసులు అంగీకరించాక తను బాగా ఎరిగిన మిషనరీకి ఫోన్ చేశాడు. హలో బ్రదర్ ఫ్రాంక్లిన్, ఒక నర్సు కావాలి. అవును, వివరాలు స్వయంగా చెబుతాను. ఫోన్ పెట్టేశాడు. కరుణ మూలుగుతోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ సమానమన్న క్రీస్తుని సిలువ వేశారు. స్వాతంత్రం కావాలన్న గాంధీని చంపారు. మంచి చేయబోతే చెడు అంటుకుంటుందన్నమాట. తల దగ్గర కూర్చుని కూతురి తలని మిరాడు. కరుణ, నా తల్లి. అతనికి కరుణ పుట్టుక, తాము కన్న కలలు గుర్తుకొచ్చాయి. మిస్టర్ థామస్, నేను మఫ్టీలో ఇక్కడే ఉంటాను. మీరేం వర్రీ అవ్వకండి. పోలీస్ ఆఫీసర్ హామీ ఇచ్చాడు. థామస్ కళ్ళు ఒత్తుకుని వెళ్ళిపోయాడు.